అమ్మా వందనా, చదువుకుంటున్నావా? అవునన్నా. చదువుకోమ్మా, చదువుకో. అక్షయ, అక్కెక్కడా? లోపలింది నాన్న. అక్షయ, అక్షయ. నాన్న చెప్పండి నాన్న. అల్లుడి గారు ఫోన్ చేస్తున్నారమ్మా. నేను ఫోన్ తీయలేదని మా నాన్నకి ఫోన్ చేస్తున్నానన్నమాట. మీరు మాట్లాడండి నాన్న. సరే చెప్పండి అల్లుడి గారు. అది వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్కి ఇవ్వాలి మావయ్య. మీరు డీటెయిల్స్ రాసి పెట్టండి, నేను వచ్చి తీసుకుంటాను మావయ్య. అలాగే అల్లుడి గారు. ఈయన నాన్నతో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. మావయ్య, అక్షయ ఇంట్లో లేదా? నేను ఇందాక ఫోన్ చేశాను, తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, అందుకే. ఓ అవునా, నాకు తెలియదు అల్లుడి గారు. ఉండండి, అక్షయ్కి ఫోన్ ఇస్తాను. అక్షయ, అల్లుడి గారు ఫోను మాట్లాడమ్మా. నేను తర్వాత చేస్తానని చెప్పండి నాన్న. అలాగేనమ్మా. అల్లుడి గారు, అక్షయ మీతో తర్వాత మాట్లాడుతుందంట. అల్లుడి గారు వినబడుతుందండి? అలాగే మావయ్య. సరే ఉంటాను అల్లుడి గారు. ఓకే ఓకే, బాయ్ మావయ్య. అమ్మా, నేను షాప్కి వెళ్ళి వస్తాను. కూర్చో కూర్చో, చదువుకో చదువుకో. స్వామి, మా మావయ్య హ్యాపీగానే మాట్లాడుతున్నాడు రా. అమ్మయ్యా, అయితే సిస్టర్ మాత్రమే కోపంగా ఉంది. విషయం వాళ్ళ నాన్నకు కూడా చెప్పలేదన్నమాట. కాబట్టి సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సిస్టర్ కాళ్ళ మీద పడిపో, అలాగే సారీ చెప్పు. నేనెందుకు కాళ్ళు పట్టుకోవాలి? నేను పట్టుకోను. అయితే బయలుదేరు, వెళ్ళి మీ గొడవ మీరు చూసుకోండి. సరే సరే, కోపడకురా. నువ్వు చెప్పినట్టు సారీ చెప్తాను. అయినా కోపం తగ్గట్లేదంటే డైరెక్ట్గా కాళ్ళు పట్టుకుంటాను. ఇంకా లేట్ ఎందుకు, బయలుదేరు. ఓకే స్వామి, థ్యాంక్స్ స్వామి. అరే ఏంట్రా? ఇట్నుంచే ఇటు సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా నువ్వు మీ ఇంటికెళ్ళి రెడీ అయ్యి ఆ తర్వాత వెళ్ళు. ఓకేరా, బాయ్. అమ్మో, నానా, ఇంకా మనం ఇక్కడే వెయిట్ చేస్తూ కూర్చుంటే జరగాల్సిన పనులు జరిగిపోతాయి. రా నాన్న, వెళ్దాం. సత్యం, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? బయలుదేరు. సరే అమ్మా. శ్రావణి, అన్నయ్య వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే అన్నయ్య. బయలుదేరు బయలుదేరు, త్వరగా. ఏంట్రా అక్కడే ఆగిపోయావు? నీ మనవడు రాజా వచ్చేసాడమ్మా. వచ్చేసాడా? రాజా, ఒక నిమిషం. ఏమైంది రాజా? ఏదైనా ప్రాబ్లమా? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది మనవడా, ఎందుకంత కోపంగా ఉన్నావు? నీకు నేను కోపంగా ఉన్నట్టు కనపడుతున్నానా? అయితే లేవా? నీ ముఖం చూస్తే అలాగే అనిపించింది మనవడా. నువ్వు కోపంగా లేకపోతే నాకు సంతోషమే. మామూలు కోపం కాదు, పట్టుకొని పీక కొరికేసేయాలన్నంత కోపంగా ఉన్నాను. పీక కొరికేసే అంత కోపమా? ఎవరిని? నానమ్మా, ఇంక నువ్వేం మాట్లాడకు, చెప్తున్నాను. రాజా, త్వరలో పెళ్లిపేటలు ఎక్కాల్సిన వాడివి ఇలా మాట్లాడొచ్చా చెప్పు? పెళ్ళా? అది జరుగుతుందో లేదో కూడా తెలీదు. రాజా, అన్నయ్య, రాజా, అన్నయ్య. రే సత్యం, నేను చెప్పినట్టు నీ కొడుకు ప్రకాశం ఇంటికెళ్ళి గొడవ పెట్టుకునే వచ్చాడ్రా. నానా, అన్నయ్య వాళ్ళకం చూస్తుంటే నానమ్మ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనతో గొడవ పడినట్టే వదిన వాళ్ళ ఇంటికెళ్ళి కూడా గొడవ పడి ఉండొచ్చు కదా. ఏం జరిగిందో కనుక్కుని ఈ సమస్యని ఇప్పుడే సాల్వ్ చేసే నాన్న.
అలాగేనమ్మా. ఛా, పెద్దన్నయ్య ఎందుకిలా ఉన్నాడో తెలియట్లేదు. శ్రావణి, వాడి ఆవేదనలో కూడా న్యాయం ఉంది. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నప్పుడు వాడికి కోపం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు? అందుకే వాడి మనసులో ఏముందో కనుక్కుని వాడి బాధని ఇక్కడే పోగొట్టు. లేకపోతే వాడి ఈ సమస్యని ఇంకా పెద్ద చేసుకుని ఇంటి మీదకి తెచ్చేస్తాడు. అవునమ్మా, నేను దీని గురించి ప్రకాశంతో మాట్లాడాలి. ఆ, కానీ ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. అక్కడ వీడు ఏం చేసి వచ్చాడో తెలియట్లేదు. రాజా, ఏంటి నాన్న? ఇప్పుడే ఇంటికొచ్చావు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు నాన్నా? నేను అక్షయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్షయ్ వాళ్ళ ఇంటికా? అక్షయ్ వాళ్ళ నాన్నని కలిసి కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంది. అలాగే కానీ నేను కూడా నీతో వస్తాను రాజా. వద్దు నాన్న, ఇది నేను మాత్రమే తేల్చుకోవాల్సిన విషయం. అన్నయ్య, రాజా, సత్యం ఇప్పుడే అక్షయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటున్నాడేంటి? మరి పొద్దున్నే పాల ప్యాకెట్లు వేసేవాళ్ళ? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు తెలియట్లేదమ్మా. ఆ సంగతి వదిలేండి నాన్న. ఇప్పుడు అన్నయ్య వెళ్ళే వేగం చూస్తుంటే అక్కడికి వెళ్ళి ఏం ఘనకార్యం చేస్తాడో అర్థం కావడం లేదు. ముందు దాని గురించి ఆలోచించండి. బావగారు బాగున్నారా? ఆ, రండి రండి. ఆ. మీ అక్క ఇంట్లో ఉందా? ఆ ఉంది బావగారు. ఆ, కోపంగా ఉందా లేక నార్మల్గానే ఉందా? నార్మల్ గా ఉండడమా? అంత సీన్ లేదు బావగారు. కోపంతో రగిలిపోతుందంటే నమ్మండి. ఊరి నాయనో, అలా భయపెడతావేంటి వందన? మీరేం భయపడకండి బావగారు. ఏం చెప్పినా ధైర్యంగా ఫేస్ చేయండి. ఓకే? అలాగే వస్తా. ఆ, మళ్ళీ చేస్తాను. ఆ. అల్లుడు గారు, ఆహా, మావయ్య, ఎంతసేపు అయిందండి వచ్చి? బయట నుంచున్నారేంటి? వందన, వచ్చిన వెంటనే లోపల తీసుకురావాలి కదమ్మా. ఆ, ఆ, రండి అల్లుడు గారు. ఆ, రండి బావగారు. ఆ, రండి. రా బాబు. రే నాని, మీ బావగారు వచ్చారు లేరా? రండి బాబు గారు, రండి కూర్చోండి. కూర్చోండి బాబు.